ఈరోజు నీకు నాకు సందేహం అక్కర్లేదు. పీకలలోతు శ్రమలలో నీవు మునిగున్నా, పీకలలోతు అసమాధానములో నీవు మునిగున్నా, పీకలలోతు భయాలలో నీవు మునిగున్నా, ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ ఎడల తన బలమైన బాహువు చాపి ఆయన బలమైన కార్యములు జరిగించగలడన్న విశ్వాసం, ఆ విశ్వాసం ఒక్కటి కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. నేను అందుకే చెప్తాను, ఆస్తులు పోని, అంతస్తులు పోని, పేరు ప్రఖ్యాతులు పోని, నా అనుకున్న వాళ్ళంతా వదిలిపెట్టి పోని, ఏవైనా పోని, అన్ని నువ్వు కోల్పోయినా పర్వాలేదు, కానీ ఒక్కదాన్ని కోల్పోవద్దు, అది దేవుని యందలి విశ్వాసం. దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ కలిగి ఉన్నా కూడా లేనట్టే. అదే దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఇవన్నీ కోల్పోయినా వాటికి తిరిగి రెట్టింపుగా పొందగలుగుతారు. ఎందుకంటే విశ్వాసం ద్వారా దేవుడు తిరిగి రెండంతల కార్యాన్ని చేయగలడు.